కొన్నేళ్లుగా తీవ్ర వర్షాభావం కారణంగా సాగునీటి సమస్య అన్నదాతను వెంటాడుతోంది. కొన్ని ప్రాంతాలకే సాగునీటి వనరులు పరిమితమైనందున మిగతా జిల్లాల్లో కరవు కబళిస్తోంది. బొట్టును లెక్క వేసుకొని పొదుపుగా నీరు పెట్టుకుంటే గాని సాగు చేయలేని దుస్థితి. అలా ప్రతి నీటి చుక్కని జాగ్రత్తగా సమర్థంగా వాడే సూక్ష్మ సేద్యంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసే బిందు తుంపర సాగుని ప్రోత్సహిస్తున్న కారణంగా సూక్ష్మ సాగు పథకం విస్తరిస్తోంది. డ్రిప్ ఏర్పాటులో గుజరాత్ తర్వాత మన రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. వర్షాభావ పరిస్థితుల్లో నీటిపారుదల లేని ప్రాంతాల్లో బిందు తుంపర సేద్యం ఒక వరం. ప్రారంభంలో రైతులకు అవగాహన లేకపోవడంతో పథకం అమలు కాస్త మందగించినా ఆ తర్వాత పల్లెపల్లకు విస్తరిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం సాగునీటి సమస్య తలెత్తకుండా సర్కారు డ్రిప్కి అధిక ప్రాధాన్యమిస్తోంది. రాయితీ పరిధి, సొమ్ము మొత్తం పెంచింది. ఫలితాలు బాగున్నందున రైతులు సైతం ఆసక్తిగా ముందుకు వచ్చి డ్రిప్ పరికరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుత కరువులో బిందు తుంపర సాగు లేకుండా ఉద్యాన పంటలు పండించడం కష్టమని, అయితే డ్రిప్ తమని ఆదుకుంటోందని చెబుతున్నారు. నా తోట ఎందు దాదాపు 30 ఎకరాల దానిమ్మ, 15 ఎకరాల జామ, 30 ఎకరాల చీని, 10 ఎకరాల ద్రాక్ష, మునగ కూడా సాగు చేయడం జరుగుతుంది. దాదాపు 90 ఎకరాల హార్టికల్చర్ క్రాప్స్ను నేను సాగు చేయడం జరుగుతూ ఉంది. అంతా కూడా వాటర్ మేనేజ్మెంట్ అంటే డ్రిప్ ద్వారానే నీటిని సరఫరా చేయడం జరుగుతూ ఉంది. పాదుల ద్వారా నీటిని సరఫరా అంటే కనుక నేను 10 ఎకరాలు 20 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడమే కష్టం అవుతుంది. డ్రిప్ కాబట్టి ఇంత వ్యాస్ట్గా వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంది. కాదు అనంత ఏడారి పండ్ల తోటలే మన బతుకుదారి అనే నినాదాన్ని మనం సమర్థవంతంగా చేయాలంటే 100% డ్రిప్ అయితే గనక ఇంకా సక్సెస్ఫుల్ గా హార్టికల్చర్ క్రాప్స్ ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. మరి మాకైతే గనక వర్షాకాలంలో 3 ఇంచుల నీళ్లు వచ్చే బోర్లలో ఇప్పుడు ఆఫ్ కూడా రావడం లేదు. ఈ కరువు నివారణకి కమ్యూనిటీ ఫామ్ పాండ్ అనేది ఇచ్చినారు. దాదాపు 6 కోట్ల లీటర్ల కెపాసిటీ గల కమ్యూనిటీ ఫామ్ పాండ్ ను వర్షాకాలంలోనే ఎక్సెస్ వాటర్ తో నింపుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మాదిరి ప్రతి మా తోటలకు అన్నింటికి కూడా ఆ వాటర్ తో ఇప్పుడు డ్రిప్ ద్వారా సస్యశ్యామలంగా పంటలు పండించడానికి వీలు జరుగుతూ ఉంది. ఏటికేడు వాతావరణంలో వస్తున్న మార్పులతో సాగు చేసిన పంటలు చేతికందని దుస్థితి. తీవ్ర నీటి ఎద్దడితో పాటు చీడపీడలు, కలుపు సమస్యలు వేధిస్తున్నాయి. కూలీల కొరత, కరెంటు కోతలు సాగు దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా డ్రిప్ నిలుస్తోంది. ఎకరానికి సరిపోయే నీటితోనే 10 ఎకరాలు సాగు చేసి రైతులు ఆశాజనక ఫలసాయం అందుకుంటున్నారు. సూక్ష్మ సేద్యం ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకుని 100% రాయితీ అందిస్తే బాగుంటుందని కర్షకులు అభిప్రాయపడుతున్నారు. నీళ్లు అతి తక్కువగా నీళ్లు భూగర్భ జలాలు ఉండే ప్రాంతం మాది. డ్రిప్ రావడం మాకు వరము. సేద్యంతో మేము ఇప్పుడు వ్యవసాయం చేయడం వల్ల పొలాన్ని నీళ్లు తిప్పుకోగలుగుతున్నాం బిందు సేద్యం వల్ల. దాంట్లో ముందు చీనా పండించేటోళ్ళము. చీనాకు నీళ్లు ఎక్కువ కావాల్సి వచ్చి చీనా తీసేయడం జరిగింది. మొత్తం కొట్టేయాల్సి వచ్చింది నీళ్లు లేకపోవడం, భూగర్భ జలాలు లేకపోవడం వల్ల. దానిమ్మ మీదనే చాలా మంది ఆధారపడినారు. దానిమ్మ వల్ల నీటి తక్కువ వినియోగం కొని మంచి దిగుబడులు తీసుకున్నాము. డ్రిప్ ఇరిగేషన్ కు శాంక్షన్ చేయడం తొందరగా చేయాలా. పెట్టుకునే వెంటనే రైతు 90% రాయితీని కూడా పూర్తి రాయితీ ఇచ్చి 100% రాయితీ ఇచ్చి రైతులను ఆదుకుంటే గవర్నమెంట్ చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఉండేదే లోతున నీళ్లు, తక్కువ నీళ్లు, డ్రిప్ లేకుండా జరగదు. దాన్ని 100% చేస్తే సంతోషం. మేము 30 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నాం. 90% డ్రిప్తో. దీన్ని 100% చేస్తే రైతులకు ఇంకా ప్రభుత్వం మంచిగా చేసినట్టు. దాదాపు దానిమ్మ వచ్చి 5 years నుంచి 4వ పంట. రాష్ట్రంలో బోరు ఉన్న ప్రతి రైతుకు గరిష్టంగా 10 ఎకరాల వరకు 90% సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 7 లక్షల హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించి దేశంలోనే గుజరాత్ తర్వాత మన రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. 2016లో రాష్ట్రంలో 1,50,000 హెక్టార్లకి డ్రిప్ విస్తరించే లక్ష్యం పెట్టుకుని నేటికి 85,000 హెక్టార్లకు సూక్ష్మసేద్య పరికరాలు పంపిణీ చేయగా మార్చి నాటికి 1,50,000 హెక్టార్ల లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు. సుమారు 500 కోట్ల కేంద్ర రాష్ట్ర, నాబార్డు నిధులతో పథకం అమలు చేస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. భారతదేశంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003-04 నుంచి దాదాపు 7 లక్షల హెక్టార్ల వరకు డ్రిప్ స్ప్రింక్లర్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు ఇప్పటికి 85,000 హెక్టార్లు ఇవ్వడం జరిగింది. ద్వారా మన రాష్ట్రం భారతదేశంలోనే మైక్రో ఇరిగేషన్ ఇంప్లిమెంట్ చేసే రాష్ట్రాల్లో ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. 17-18 సంవత్సరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పటికి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతులందరికీ కూడా ఈ సంవత్సరం మనం 1,50,000 హెక్టార్లో డ్రిప్ స్ప్రింక్లర్ చేయాలని చెప్పేసి టార్గెట్ ఇచ్చారు. దానికి అదనంగా 30%
జాబితాన్ని చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరుతా ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా చాలా ఇంపార్టెన్స్ ఉంది. 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 150 కోట్ల రూపాయలు నబార్డ్ నుంచి, మరి మిగిలినది దాదాపు 400 crores దాకా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి దాదాపు 1000 కోట్లతోటి ఆర్థిక సంవత్సరంలో మరి 17-18లో ఈ బిందు సూక్ష్మ సేద్యాన్ని అమలుపరచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఎక్కడైతే బోర్ ఉంటుందో అక్కడ ప్రత్యేకించి తప్పనిసరిగా డ్రిప్ వేసే క్వాలిటీ వెజిటబుల్స్ కానీ, క్వాలిటీ ఫ్రూట్స్ కానీ, క్వాలిటీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసినట్టయితే రైతుకు తనకు తగిన ఆదాయం వస్తుందనేది చాలా చూస్తున్నాం. మున్ముందు డ్రిప్ లేకుండా సాగు చేయలేని పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో సాగులో కనీస దిగుబడులు సాధించడానికి రైతులకు మరింత సహకారం అందించేలా రాయితీ పెంచడంతో పాటు కంపెనీల ద్వారా విక్రయానంతర సేవలు అందించే భరోసా సర్కారు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.